హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగ అయితే రాఖీ పండుగ రోజుదండి. ఆ రోజు ఈవినింగ్ అయితే పిల్లల్ని తీసుకొని మేము ఎంజీ మాల్ కి అయితే వెళ్ళాము. అసలు ఇలాగ ఎప్పుడో పెట్టాల్సింది, కానీ చాలా లేట్ అయింది. ఏమనుకోవద్దు, నాకు కొంచెం టైం అయితే సెట్ అవ్వట్లేదు ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఇక నుంచి డే బై డే వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. రాఖీ పండుగ రోజు పిల్లలు మాల్ కి తీసుకెళ్ళమని అడిగారు. సరేలే, పిల్లల్ని కూడా మాల్ కి తీసుకెళ్ళి చాలా రోజులైంది కదా అని అందరం అయితే మాల్ కి వచ్చేసాం. నేను, వదిన, అత్తమ్మ, తమ్ముడు పిల్లల్ని తీసుకుని ఆటోలో మాల్కి వచ్చాం. మా వారైతే వెనక బైక్ లో వచ్చారు. మామయ్య అయితే పని ఉందని మార్నింగ్ ఊరెళ్ళిపోయారు. ఇంకా మాల్కి వస్తే పిల్లలు అయితే కామ్ గా ఉంటారు కదా, ఇది ఎక్కాలి అది ఎక్కాలి అని అడుగుతుంటారు. అలాగే పాప అయితే చిన్న జైంట్ వీల్ ఉంటే అది ఎక్కింది. మా చిన్నోడైతే కార్ ఎక్కాడు. ఈ మాల్ లో ఏ ఫెస్టివల్ అప్పుడు ఆ డెకరేషన్ అయితే చేస్తారు. ఇండిపెండెన్స్ డే దగ్గరలో ఉంది కదా, అందుకని ఫ్లాగ్స్ తో అయితే డెకరేషన్ చేశారు. చాలా బాగుంది. ఇక్కడ కొత్తగా ఒక షాప్ ఓపెన్ చేసిన వాళ్ళైతే పిల్లలకి కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సింగింగ్, డాన్సింగ్ ఇలాంటివి. కొంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ మాల్ 5th ఫ్లోర్ లో గేమింగ్ జోన్ ఉంది. పిల్లలైతే అక్కడికి వెళ్దామన్నారు. మా వారు వచ్చేసాక అందరం కలిసి ఈ ఫ్లోర్ కి అయితే వచ్చేసాం. చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ గేమ్స్ ఆడడానికి కంపల్సరీ కార్డ్ అయితే తీసుకోవాలి. కార్డ్ తీసుకోవడానికి 1000 రూపీస్ పే చేయాలి. 1000 రూపీస్ పే చేసి 1200 పాయింట్స్ ఇస్తారనమాట. మనం ఏమైనా గేమ్ ఆడే కార్డ్ లోంచి పాయింట్స్ అయితే కట్ చేస్తారనమాట. మేము అంతకు ముందు ఆల్రెడీ కార్డ్ తీసుకున్నాము, కానీ ఇప్పుడైతే ఆ కార్డు కనిపించలేదు. ఇంకా కొత్త కార్డు తీసుకోక తప్పలేదు. ఇంకా మా చిన్న బాబు అయితే ట్రైన్, బస్సు అన్ని కేసు చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా ఈ గేమింగ్ జోన్ కి అయితే తీసుకొచ్చాము చిన్నోడిని. దీనికి 30 మినిట్స్ కి 255 రూపీస్. పిల్లలతో పాటు ఒక పేరెంట్ వెళ్ళవచ్చు. కానీ మనం లోపలికి వెళ్ళాలంటే కంపల్సరీ సాక్స్ అయితే వేర్ చేయాలి. సాక్స్ కోసం ఒక్కొక్కరికి 20 రూపీస్ అయితే తీసుకున్నారు. 3 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ లోపు పిల్లల్ని మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. ఇంకా మా చిన్నోడికి అయితే టికెట్ తీసుకున్నాము. వాడితో పాటు నేనైతే లోపలికి వెళ్ళాను. వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు. కనీసం ఇంకో 15 మినిట్స్ టైం ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అంత కాస్ట్ కి ఓన్లీ ½ అన్ అవర్ టైమే ఇచ్చారు. చెప్పు కలర్ చెప్పు. సరే, అది పెట్టి తర్వాత కట్ చేసుకుందాం. దా, సూపర్. సూపర్ ఆదిత్య, చాలా పెద్దది కట్టావు. అబ్బో అబ్బో, భలే చేస్తున్నావు ఆదిత్య. ఏం కూర? స్టవ్ మీద పెట్టు. బాగుందా? అది వేయకూడదు. పద. మా చిన్న బాబు అయితే బాగా ఎంజాయ్ చేశాడు. నాకు కూడా అనిపించింది మన చిన్నప్పుడు కూడా ఇలాంటివి ఉంటే ఎంత బాగుండేదో అని. ఇక్కడ మా పెద్ద బాబు అలాగే వదిన పిల్లలు ఈ కార్ గేమ్ అయితే ఆడారు. మా పాపకి కార్ తిప్పడం రావట్లేదని మా వారికి హెల్ప్ చేశారనమాట. మీరు నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మన ఛానల్లో ఇంకా కొన్ని లాంగ్ వీడియోస్ అలాగే మంచి షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు టైం దొరికినప్పుడు ఒకసారి చూసేయండి.
మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. తలా ఒక గేమ్ ఆడి కార్డులో పాయింట్స్ కూడా అన్ని కంప్లీట్ చేసేసారు. ఓవరాల్ గా ఈ గేమింగ్ జోన్ లో ఉన్న గేమ్స్ అయితే మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇలాంటి మాల్స్ లో పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి కలర్ఫుల్ గా టాయ్స్ అయితే ఏర్పాటు చేస్తారు కదా, పిల్లలకైతే ఇవి చూసి అవన్నీ ఆడుకోవాలనిపిస్తుంది. కానీ మనకైతే జేబు ఖాళీ అయిపోతుంది. మన చిన్నప్పుడు అయితే మన పేరెంట్స్కి ఇలాంటి ఎక్స్ట్రా ఖర్చులు ఏమీ లేవు. కానీ ఇప్పుడు పిల్లలు అయితే చాలా ఫాస్ట్గా ఉన్నారు. మనం ఒకవేళ తీసుకెళ్ళకపోయినా యూట్యూబ్స్లో అలాగే టీవీల్లో చూసి అన్నీ అడుగుతున్నారు, అక్కడికి తీసుకెళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళు అని. ఇంకా పిల్లలు అలా అడిగేసరికి మన మనసు అయితే అసలు ఊరుకోదు కదా, పిల్లల కోసం అప్పుడప్పుడు ఇలా తీసుకెళ్తూ ఉంటాము. ఇక్కడ పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా కొన్ని గేమ్స్ అయితే ఆడుతున్నారు. అలా గేమ్స్ కంప్లీట్ అయ్యేసరికి డిన్నర్ టైం అయింది. పిల్లలు ఆకలిస్తుంది అన్నారు. సరే టిఫిన్ ఏమైనా చేసి ఇంటికి రిటర్న్ వెళ్ళిపోదాం అని అన్నాము. కానీ మాకు బర్గర్ కావాలి అన్నారు. అందరం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మెక్డొనాల్డ్స్కి అయితే వచ్చాము. ఈరోజు హాలిడే అవడం వల్ల క్రౌడ్ కొంచెం ఎక్కువగానే ఉంది. మాకైతే 1/2 అవర్ పైన టైం పడుతుందని చెప్పారు. కానీ పిల్లలు మేము వెయిట్ చేస్తాము, ఇవే తింటాము అన్నారు. సరే అని తలా ఒక బర్గరు ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము. అలా మా డిన్నర్ కంప్లీట్ చేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.